హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పచ్చి రొయ్యలు తీసుకున్నాను. పచ్చి రొయ్యలు మునక్కాయలు కర్రీ చేద్దామని రెడీ చేశాను అనమాట. 2 మునక్కాయలు చూడండి, పచ్చి రొయ్యలు ఇలాగ పసుపు వేసి ఉడికించి పెట్టాను. తర్వాత ఒక 2 గరిటెల ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఇలా వేస్తున్నాను అనమాట. కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ములక్కాయలు అన్నీ కూడా వేసేసుకొని కొంచెం చిటికెడంత ఉప్పు వేసి వాటిని జస్ట్ అలా కలిపేసి ఉంచేస్తే చక్కగా చిన్న మంట మీద మగ్గుతాయి అన్నమాట. ఇవి వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి వేస్తే చక్కగా అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి అని చెప్పేసి అన్నీ వేసేయడం జరిగింది. కొంచెం ఉప్పు వేసాం కదా, ఈ ఉప్పు వేసిన తర్వాత కొంచెం కలిపేసి మనం వేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు ములక్కాయలు కూడా ఒకసారి బాగా కలిపేసి కొంతసేపు ఉడకనిద్దాం. ఇది కర్రీ చాలా తక్కువ టైంలో అయిపోద్ది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇప్పుడే కారం కూడా వేసేసుకుందాం పైన. ఇంకొకటి విషయం ఏంటంటే, మనం పచ్చి రొయ్యల్ని కాస్త ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికించడం వల్ల అది చాలా అంటే బ్యాడ్ స్మెల్ లేకుండా నీచు వాసన రాకుండా ఉంటాయన్నమాట రొయ్యలు. అందుకనేసి అలాగా ఉడికించిన నీళ్ళు వంపేసి ఇలా రొయ్యలు కూడా మనం కర్రీలో వేసేసుకోవాలి. ఉడుకుతున్న కర్రీలో అదే ఉల్లిపాయలు అవి ఉడికిస్తున్నాం కదా, వాటిల్లో వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న రొయ్యలన్నీ చక్కగా వేసేసి దానిపైన మనం కర్రీకి సరిపడ్డ కారం అంటే ఎంత అంటే ఒక పెద్ద స్పూన్తో ఒక 2 ఫుల్ స్పూన్లు కారం పడుతుంది దీనికి. కొంచెం బాగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టి 1 నిమిషం అలా మగ్గిన తర్వాత మిగతా ప్రొసీజర్ చూద్దాం. ఇలా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గిద్దాం. చూసారా చక్కగా ఆయిల్లో ఎలా మగ్గుతున్నాయో మనం వేసిన వెజిటబుల్స్. ఇవి కొంచెం బాగా మగ్గినవి అని అనుకున్న తర్వాత దీనిపైన మనం కారం కూడా వేసుకుందాం ఇప్పుడు. అయితే కారం ఎంత అంటే మనం ఎవరికి వాళ్ళకి తగినంత కారం వేసుకోండి. మేమైతే 2 పెద్ద స్పూన్లు టేబుల్ స్పూన్లు వేసాం అన్నమాట. 2 టేబుల్ స్పూన్లు కారం వేసేసి దాన్ని కూడా బాగా కలిపేసి అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. అంటే మనం వేసిన కారం మొత్తం కర్రీ అంతటికి పట్టడానికి కొంచెం 2-3 నిమిషాలు అలా తిప్పుతూ ఉంటేనే బాగుంటుంది. కింద ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు ఈ కర్రీకి స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం కర్రీలో. అంటే 1 గ్లాస్ వాటర్ పడుతుంది. 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాం. చాలా టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు మునక్కాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.